ఈ జగదీష్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా విద్య మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాలు, క్లిప్పులు వాటి అసలు యజమానులకే చెందినవి. ఏదైనా సమస్య ఉంటే దయచేసి మాతో నేరుగా సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సారీ గైస్, వీడియోస్కి అయితే లేట్ అయిపోయింది. సో ఇప్పటి నుంచి మీకు స్పీడ్గానే ఇచ్చేస్తా వీడియోస్. సో ఈ వీడియో మాత్రం మీకు చాలా ఈజీగా చెప్తా, కాకపోతే కొంచెం ప్రాసెస్ ఉంటుంది. మీరు ఆ ప్రాసెస్ని అర్థం చేసుకుంటే ఈజీగా మీకు అర్థమైపోతుంది. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో చాలా బాగుంటుంది. మీరు సాంగ్ తోటి వినాలనుకుంటే మన ఐడిలో వినండి. ఆ ఐడి లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆల్మోస్ట్ అందరు చూసిన వీడియోనే, ఎందుకంటే చాలామంది మెసేజ్ చేశారు కాబట్టి నేను ఈ వీడియో మెయిన్గా చేయడానికి రీజన్. సో డైరెక్ట్ మనము అలైట్ మోషన్లోకి వెళ్ళిపోదాం. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. మీరు ఆ ప్రాసెస్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే మీరు ఈజీగా చేసుకుంటారు. సో అన్ని లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేసిన, మీరు అక్కడికి నుంచి తీసుకోండి. ఫస్ట్ మీరు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. మీకు నేను ఎప్పుడు చెప్పేదే, మీకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోగానే మీకు ఏమి కనిపించవు, అదంతా బ్లాంక్గా కనిపిస్తుంది. అండ్ ఇంకోటి గైస్, ఎక్కువ మంది బీట్ మార్కు ఎలా కాపీ చేసుకోవాలని అడుగుతున్నారు. సో నేను అది చూపిస్తా, ఒకసారి చూడండి. ఎందుకంటే చాలామంది నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేసిరు, ఎట్లా కాపీ చేసుకోవాలి, ప్రాసెస్ ఏందని. ఇప్పుడు చూడండి, నేను డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఆల్ మెటీరియల్స్ అని ఉంది కదా, కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో మనము బీట్ మార్క్ అనేది కాపీ పేస్ట్ చేయొచ్చు. ఒకవేళ మీకు బీట్ మార్క్ ఎలా కాపీ చేయాలో పేస్ట్ చేస్తే మీరు స్కిప్ చేయొచ్చు. సో ఇక్కడ బీట్ మార్క్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. అంటే ఇప్పుడు బీట్ మార్క్ ఎట్లానో షేక్ ఎఫెక్ట్ కూడా అట్లానే సేమ్ ప్రాసెస్ ఉంటుంది. చూసుకోండి, ఇక్కడ డౌన్లోడ్ అనివే అని ఉంది కదా. చాలామంది స్ట్రగుల్ అవుతారు కాబట్టి నేను ఎస్పెషల్లీ చూపిస్తున్నా అంతే. ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నా, మనకి ఈ టైప్లో వస్తుంది చూడండి. ఇదేం పట్టించుకోవద్దు, మీరు డౌన్లోడ్లోకి వెళ్ళినా ఓకే. ఇక్కడ షేర్ మీద క్లిక్ చేసుకోండి. చూసుకోండి, మనకు ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయిపోయింది. చూసుకోండి, నేనేం చేయలేదు, ఆడ డౌన్లోడ్ చేసి షేర్ మీద క్లిక్ చేస్తే నేనే నమ్మలేకపోతున్నా ఇంత స్పీడ్ వచ్చిందంటే. బికాజ్ ఇది ఎందుకు వచ్చిందంటే, నాది అలైట్ మోషన్ ప్రో వర్షన్ కాబట్టి. సో మీకు ఈ ప్రో వర్షన్ కావాలంటే మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడికి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదా మీకు ఇట్లా వర్కౌట్ కాకపోతే మీరు చేయాల్సింది ఏం లేదు గైస్. క్రోమ్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఏదైతే మనం డౌన్లోడ్ చేసుకున్నామో డౌన్లోడ్ ఉంటుంది కదా, చూడండి ఇక్కడ. దీన్ని ఇట్లా గట్టిగా పట్టుకుంటే మనకు సెలెక్ట్ అయిపోతుంది. షేర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ అలైట్ మోషన్ అని వస్తుంది, అలైట్ మోషన్కి పంపించేసుకోండి. కొంతమందికి అలైట్ మోషన్ కనిపించదు. అది ఎందుకు కనిపించదు అంటే అది లో వర్షన్ కాబట్టి. సో మీరు హై వర్షన్ తీసుకొని ఇప్పుడు ఈ ఉన్న అలైట్ మోషన్లో చాలా చాలా మంచి మంచి ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా మీరు యూజ్ చేసుకోండి, చాలా మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి. సో కంపల్సరీగా యూజ్ చేసుకోండి. మన డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది, మీరు అక్కడికి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీకు అర్థమైంది అనుకుంటే ఎట్లా చేసుకోలేదన్నది. ఒకవేళ మీకు ఇక్కడ కూడా చూపించకపోతే, ఒకవేళ ఓల్డ్ వర్షన్ అయితే మీరు వాట్సాప్కి సెండ్ చేసుకోండి గైస్. ఎవరో ఒకరికి నెంబర్కి వాట్సాప్కి సెండ్ చేసుకోండి. సో మీరు వాట్సాప్కి సెండ్ చేసుకున్న తర్వాత ఏదైతే సెండ్ చేసుకుని ఉంటారు కదా, మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇక 3 డాట్స్ మీద క్లిక్ చేసి షేర్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీ ఓల్డ్ వర్షన్ అయినా డెఫినెట్గా మీకు అలైట్ మోషన్ లోగో కనిపిస్తుంది. ఇదైతే కంపల్సరీగా, అంటే స్టార్టింగ్ నాది కూడా లో వర్షన్ ఉండే, అప్పుడు నేను అట్లనే యూజ్ చేసిన. సో అందుకే మీకు చెప్తున్నా. సో ఇప్పుడు డైరెక్ట్. అండ్ మళ్ళీ ఇంకోటి, మీరు బీట్ మార్క్ ఓపెన్ చేయగానే మీకు ఇట్లా అవన్నీ కనిపించవు, మీకు మొత్తం బ్లాంక్ ప్రాజెక్ట్ కనిపిస్తాయి. నాకు ఎందుకు కనిపిస్తుంది అంటే ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నాకు కనిపిస్తుంది అంతే. ఫస్ట్ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఈ అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి నుంచి డౌన్లోడ్ చేసుకోండి, డోంట్ వరీ. అండ్ వచ్చేసి ఇక్కడ మనం వీడియో టు ఆడియో ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలో కూడా చెప్తా. ఇప్పుడే చెప్పేద్దాం, లేట్ ఎందుకు. ఇది వీడియో, నేను దీని వాల్యూమ్ ఆఫ్ చేసేస్తున్నా. సో ఈ వీడియోని క్లిక్ చేసుకొని ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి వీడియో టు ఆడియో కన్వర్ట్ అవుతుంది. అర్థమైంది అనుకుంటా. వీడియో మీద క్లిక్ చేసి 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఆడియో అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. సో ఇది వీడియో టు ఆడియో కన్వర్ట్ చేయడం. అంటే సపరేట్గా మన సాంగ్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆ వీడియో డౌన్లోడ్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇప్పుడు క్లియరా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ తీసుకోండి. మీరు ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పిక్సెల్ కట్ అనే యాప్ ఉంటుంది. సో ఇది పిక్సెల్ కట్ యాప్. మనకి
ప్లే స్టోర్ అవైలబుల్ ఉంది. చాలా మంచి యాప్, డెఫినెట్గా యూజ్ చేయండి, మీకు మంచిగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే ఇమేజ్ కావాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని తీసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసి ఇచ్చేస్తుంది. సో ఇది పర్సన్ ఇమేజ్. ఇక్కడ ఎక్కడెక్కడ ఇమేజెస్ తీసుకోవాలి, ఎక్కడెక్కడ తీసుకోవద్దు అనేది చెప్తా చూడండి. ఫస్ట్ అందరికి తెలిసిందే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది కొంచెం డిఫరెంట్. ఇక్కడ 20 నుంచి 2 సెకండ్స్ నుంచి మనకి పర్సన్ ఫోటో ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ 4.04 సెకండ్స్ నుంచి లైట్ ఉంటుంది. మెయిన్గా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇదే, అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అందుకని ఈ తర్వాత ఇక్కడ ఏదో టెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఇదేం టెక్స్ట్ అంటే వార్డ్ ఉంటుంది కదా, ఇప్పుడు ఎవరైతే వార్డుకు నిలబడ్డారో వాళ్ళ వార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీకు ఇట్లా కోడ్ ఉంటుంది. ఈ తెలుగు ఫాంట్స్ ఎట్లా చేసుకోవాలి ఇది కూడా చాలా అడుగుతున్నారు. సో నేను తమ్నైల్ కూడా పెడతా, మీరు ఆ వీడియో చూడండి, మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. నేను ఎందుకు అదే చూడమంటున్నా అంటే దాంట్లో చాలా డీటెయిల్గా చెప్పిన. సో అందుకే మీరు అది చూస్తే డెఫినెట్గా మీకు అర్థమైపోతుంది, ఈజీగా మీరు చేసుకోవచ్చు. ఆల్రెడీ కొంతమంది చేసుకుని కూడా నాకు వచ్చినాయి వీడియోస్. సో ఐఎమ్ సో హ్యాపీ. అట్లానే ట్రై చేయండి గైస్, ట్రై చేసి మీరు కూడా ఓన్గా కొంచెం థింక్ చేసి చేసారు అనుకో నాకన్నా మంచిగా చేస్తారు. సో అందుకే ఎక్కువ థింక్ చేయండి, దానికి సమానంగా చేసేసేయండి, కంపల్సరీగా క్లిక్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత దీనికి ఆటోమేటిక్ ఎఫెక్ట్ ఉంది చూడండి, మీరు డోంట్ వరీ. ఈ టెక్స్ట్ తీసుకుంటే, అండ్ బై ద వే ఇట్లనే నేను ఫాంట్ నేమ్ కూడా చెప్పేస్తా. ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి క్రాంతి అని ఉంది కదా, ఈ క్రాంతిలోకి వచ్చేస్తే ఇది టెక్స్ట్ క్రాంతి, టెక్స్ట్ నేమ్ క్రాంతి. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు ఇది అయిపోయింది. ఇక్కడ 4.22 సెకండ్స్ దగ్గర మనకి కార్ సింబల్ ఉంటుంది చూడండి, కార్ సింబల్. దీనికి ఎఫెక్ట్ ఏముండదు, ఓన్లీ ఫేడ్ అవుట్ అని ఉంటుంది, అంటే మెల్లగా వచ్చి పోతుంది. అండ్ నెక్స్ట్ దీనిపైననే మనకి 404 కాడనే ఇంకోటి ఉంది, పోలింగ్ తేదీ. ఓకే, దీనికి కూడా ఆటోమేటిక్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ ఫాంట్ నేమ్ వచ్చేసి ఇది కూడా క్రాంతి. ఓకే, మనకి అన్ని ఫాంట్స్ అలా ఉంటాయి, ఒకసారి ఆ వీడియో చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ మనకి డేటు, ఆటోమేటిక్గా డేట్ వస్తుంది. ఇక్కడ 11.24 దగ్గర డేటు. ఓకే, ఈ డేట్ తీసుకోండి. ఈ డేట్ కూడా మీరు ఏం సెట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఫాంట్స్ సెట్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి క్రమ సంఖ్య. ఓకే, ఈ క్రమ సంఖ్య తీసుకోండి, దీనికి కూడా ఎక్కువ అదేం ఉండదు. సో ఇవి కొన్ని పిఎన్జీస్ ఉన్నాయి, నేను అవి మీకు ప్రొవైడ్ చేస్తాను, డోంట్ వరీ. టెక్స్ట్ ఉండదు, పిఎన్జీస్ ఉంటాయి, నేను అవి నా దగ్గర ఉన్నాయి మీకు ఇస్తా, మిగతాయి మీరు తెచ్చుకోవాలి, అది చెప్తా. ఇక్కడ 8.03 సెకండ్స్ దగ్గర మనకి ఈ క్రమ సంఖ్య అని ఉంది కదా, ఇది ఇమేజ్. ఇలాంటివి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు అక్కడికి నుంచి తీసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది టెక్స్ట్. ఓకే, ఇది టెక్స్ట్ 2 అని ఉంది కదా, ఇవి కూడా 1, 2 ఇవి కూడా నేను అనుఫాన్స్నే యూజ్ చేసిన. సో మీరు కూడా అదే యూజ్ చేయండి, మీకు అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, నేను చెప్పిన కదా ఇమేజ్ టైప్లో ఉంటుందని. ఇక్కడ 9.02 సెకండ్స్ దాకా మనకి కారు గుర్తుకే మన ఓటు, చేతి గుర్తుకే మన ఓటు, కమలం పువ్వుకే గుర్తుకే మన ఓటు, ఇవన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నేను అన్నీ పెడతా. ఇక ఒకవేళ మీకు ఏమన్నా మన ఇండిపెండెంట్ అయితే అది ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తా, ఎండింగ్లో చెప్తా. ఇది మనం పిక్సార్ట్లో చేసుకోవాలి, సో అది కూడా చెప్తా, డోంట్ వరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓట్ ఫర్ కార్, ఇది కూడా మనకి ఇక్కడ చూసుకోండి 18.18 సెకండ్స్ దగ్గర మనకి టెక్స్ట్ వస్తుంది. ఆ టెక్స్ట్ అయిపోయిన వెంటనే ఓట్ ఫర్ కార్ అని వస్తుంది చూడండి. 10.02 సెకండ్స్ దగ్గర మనకి ఎంత 10.03 సెకండ్స్ దగ్గర ఓట్ ఫర్ కార్ అని వస్తుంది. ఇక్కడ మీరు టెక్స్ట్ చేసుకోవచ్చు, మీ దగ్గర హ్యాండ్ అయితే హ్యాండ్, ఇప్పుడు చేతి గుర్తు ఉంటుంది కదా, అదైతే చేతి గుర్తు, లేకపోతే ఫ్లవర్ అయితే ఫ్లవర్. మనకి ఇట్లా వచ్చినప్పుడు మీరు అంటే పెద్ద స్పెల్లింగ్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఈ గ్రీన్ కలర్ బాక్స్ ఉంది కదా, ఫస్ట్ దీన్ని ఇట్లా మూవ్ చేసుకొని గ్రీన్ కలర్ బాక్స్ని ఇట్లా మూవ్ చేసుకుంటే అయిపోతుంది. తర్వాత రైట్ క్లిక్ అండ్ మూవ్ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసి ఇట్లా మూవ్ చేయొద్దు, అస్సలు మూవ్ చేయొద్దు. చూసా, నేను చేసినవన్నీ నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా. సో అందుకే మీరు ఇట్లా చేసిన తర్వాత హ్యాండ్ తోటి ఇట్లా మూవ్ చేయండి, ఎందుకంటే మనం కీ ఫ్రేమ్స్ ఇచ్చినాము. సో అందుకని మళ్ళీ అంతా స్పాయిల్ అయిపోతుంది. సో దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ అంతే. ఇక్కడ స్కేల్ ఆప్షన్ ఉంది కదా, ఇది కొంచెం చిన్నగా చేసుకోండి. ఓకే, ఒకవేళ మీరు ఫ్లవర్ కానీ ఓట్ ఫర్ ఫ్లవర్ అన్నప్పుడు ఇంకా కొంచెం పెద్దగా అయిపోతుంది. సో అప్పుడు పట్టాయి అన్నమాట. సో అప్పుడు ఏం చేస్తారంటే మూవీ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసి ఈ థర్డ్ ఆప్షన్కి వచ్చేసి ఇట్లా స్కేల్ చేసుకోండి, మళ్ళీ ఫింగర్స్ తోటి ఇట్లా మూవ్ చేసుకుంటే మీకు చాలా నీట్గా ప్రొఫెషనల్గా ఉంటుంది. సో అది
ఇప్పుడు మీకు ఇంతవరకు అర్థమైంది అనుకుంటా. ఈ టెక్స్ట్ కూడా మనకి ఆటోమేటిక్ యానిమేషన్ ఉంటుంది. ఈ టెక్స్ట్ను కూడా మీరు అను ఫాంట్స్ లాగానే తీసుకోండి. ఈ అను ఫాంట్కి అనేది కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఎలా తీసుకోవాలి, ఈ అను ఫాంట్ ఎలా కాపీ పేస్ట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ప్రతి ఒక్కటి నేను ఆ వీడియోలో చెప్పిన. వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. లేదా నార్మల్గా ఫాంట్స్ యూజ్ చేద్దామన్నా చేసుకోండి. నాకైతే అంత ఐడియా లేదు, బట్ 2 నేమ్స్ చెప్తా. ఒకటి దుర్జటి అని ఉంటుంది, ఇంకోటి రామన్న అని ఉంటుంది, ఇంకోటి ఏదో ఉంటుంది, అంత గుర్తులేదు. సో ఇవి కానీ బేసిక్గా పొలిటికల్ వీడియోస్కి అను ఫాంట్స్ చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. సో అందుకే చెప్తున్నా, యూజ్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత ఓట్ ఫర్ హ్యాండ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి నుంచి మళ్ళీ ఒకటి స్టార్ట్ అవుతుంది. చూసుకోండి ఏం స్టార్ట్ అవుతుంది మనకి. అండ్ మీకు చెప్పుడు మర్చిపోయినా, కింద కొటేషన్ వస్తుంది చూడండి. ఇక్కడ ఇది ఇక్కడ మనకి 6.24 సెకండ్స్ దాకా మనకి కొటేషన్ స్టార్ట్ అయింది చూడండి. 6.24 ఇక్కడ కింద. ఓకే, ఈ కింద తీసుకోండి. ఇది ఇప్పుడు మనకి ఇక్కడ మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుపై వేసి అని ఉంది కదా, ఆ కారు గుర్తు ప్లేస్లో మీది ఏదైతే ఉందో అది పెట్టుకోండి. లేదా మీరు ఓరుగా ఏదైనా రాసి పెట్టుకున్నా ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 ఆటోమేటిక్ వచ్చేస్తుంది చూడండి, 2. ఓకే, ఇక్కడ 11.20 సెకండ్స్ దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేము. ఈ నేమ్ కూడా మనము ఇక్కడ చేయలేదు, మనం పిక్సార్ట్లో క్రియేట్ చేసినాం. చెప్తా, అది కూడా చెప్తా. ఇక్కడ నేమ్ వచ్చేసి మనకి ఇది నేమ్ కాదు, ఇక్కడ ఉంది మనకి నేమ్ చూడండి. ఇక్కడ ఎంత మనకి 12.22 సెకండ్స్ దగ్గర మనకి నేమ్ ఉంది. సో మీరు ఇక్కడ నేమ్ తీసుకోండి. ఇది మనం పిక్సార్ట్లో చేసుకొని ఇక్కడికి తెచ్చుకోవాలి. సో అలైట్ మోషన్లో బార్డర్ కొంచెం ప్రాబ్లం అవుతుంది, అది ఎందుకో నాకు కూడా అంత ఐడియా లేదు. సో అందుకని నేను అక్కడికి నుంచి తెచ్చుకున్నా. అందుకే మీకు ఒక్క అప్లికేషన్ వస్తే నడవది, అన్ని అప్లికేషన్స్ వచ్చి ఉండాలి. కైన్ మాస్టర్ కానీ, పిక్సార్ట్ కానీ, ఇప్పుడు లైట్ రూము, మళ్ళీ తర్వాత స్నాప్సీడ్, ఇవన్నీ వచ్చి ఉంటే మనకు ఆన్ ద స్పాట్లో అన్నిటి మీద ఐడియా ఉంటే ఎప్పుడు పడితే అప్పుడు వర్క్ ఫ్లో అనేది ఈజీగా చేసుకొని మనం టైం సేవ్ చేసుకోవచ్చు, అట్లా అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కార్ చూసుకోండి. బ్యాలెట్ పేపర్లో కారు 14.29 సెకండ్స్ దగ్గర మీకు కార్ వస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి 14.29 సెకండ్స్ దగ్గర. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, ఇది వదిలేసేయండి. ఇది మనకి ఏంటంటే 16.21 దగ్గర మీకు 2 బ్యాక్గ్రౌండ్స్ ఇస్తాను నేను. ఒకటేమో పింక్ కలర్ లాగా ఇట్లా ఉంటుంది, ఇంకోటి కూడా అట్లనే ఉంటుంది. బట్ మీరు అదే ప్లేస్లో బ్యానర్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి 16.22 సెకండ్స్ దగ్గర తీసుకుంటే మనకి ఇక్కడ ఓట్ సింబల్ అని ఉంది కదా, నేను అది క్రాప్ చేసి పెట్టిన. ఇప్పుడు చూడండి ఈ ఎఫెక్ట్స్ అనేది ఆఫ్ చేస్తా, చూసుకోండి ఏమైపోయిందో. టోటల్ వేరే వాళ్ళు వచ్చేసారు. సో అందుకే మీకు బ్యానర్ ఇస్తా, మీరు అది తీసుకొని ఇక్కడ ప్లేస్లో పేస్ట్ చేసేస్తే మీకు ఆటోమేటిక్గా అయిపోతుంది. మీకు పేస్ట్ తెలుసు అనుకుంటా. కలర్ ఫీల్డ్లోకి వచ్చేసి ఇక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోతుంది. సో అట్లా ట్రై చేయండి. ఇది ఒక్కటే, సో అట్లా. ఎందుకంటే ఆ ఇమేజ్ నేను ఇది చాలా రోజుల కింద చేసిన, ఇమేజ్ డిలీట్ అయిపోయింది. సో అందుకని నేను డైరెక్ట్ బ్యానర్ కించే తీసుకొని అట్లా అడ్జస్ట్మెంట్ చేసిన. మీకు డోంట్ వరీ, మీకు నేను చెప్పినట్టు చేయండి, ఈజీగా మీకు వర్కౌట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకేముంది గైస్. అండ్ ఇక్కడ చూసుకుంటే పైన మనకి మనకు తెలియకుండా అన్నీ ఆటోమేటిక్ వస్తున్నాయి. ఇక్కడ చూసుకోండి, కారు గుర్తుకే మన ఓటు ఎంత 14.13 సెకండ్స్ దగ్గర మనకు స్టార్ట్ అయింది. సో దీనికి ఎఫెక్ట్ ఉంటుంది, అది మన షేక్ ఎఫెక్ట్లో ఉంది, నేను అది మీకు ఇస్తా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 12.15 సెకండ్స్ దగ్గర షేప్ వస్తుంది. ఇది ఏదైతే మనకి స్లో మోషన్లో వస్తుంది చూడండి, ఇట్లా ఈ షేప్ వస్తుంది, ఇది తీసుకోండి మీరు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని కూడా ఆటోమేటిక్ ఎఫెక్ట్. ఇప్పుడు టెక్స్ట్ అర్థమైపోయింది అనుకుంటా. ఇంకా ఏముంది, అంతే గైస్, ఇంకేం లేదు. మెయిన్గా మనకి స్టాంప్ అవి మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఈ స్టాంప్ దానికి మనకి నేమ్ ఉంటుంది. ఇక్కడ చూసుకోండి స్టాంప్ అని ఉంది, మీకు ఇట్లా కనిపిస్తుంది చూడండి. ఇట్లా కనిపించినప్పుడు ఇక్కడ స్టాంప్ అని ఉంది కదా, మీకు స్టాంప్ది నేను గ్రీన్ స్క్రీన్ ఇస్తాను. మీరు అది తీసుకొని ఇక్కడ ఆటోమేటిక్గా మీరు వీడియోని పేజ్ చేసేస్తే మనకు ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మీకు గ్రీన్ స్క్రీన్ కూడా రిమూవ్ చేసేస్తుంది. చూసుకోండి, మనకి క్రోమాకి ఆన్ చేస్తే ఇట్లా, ఆఫ్ చేస్తే ఇట్లా. సో అది నేను మీకు ఇస్తా, మీరు అక్కడికి నుంచి తీసుకోండి. సో ఇది గైస్ ఎంటైర్ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటా. నేను ఒకసారి స్లో మోషన్లో అంతా చూపిస్తా చూడండి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్, తర్వాత ఇమేజ్ వచ్చింది. అంటే మీకు అర్థం కావడానికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఐ నో.
బట్ మీకు పర్ఫెక్ట్ అర్థమానికి మళ్ళీ మీరు చేసుకోవడానికి అందుకే నేను చూపిస్తున్నా. సో, ఇక్కడ లైటింగ్ వస్తది చూడండి. మనం ఇంతకుముందు లైటింగే చెప్పలేదు. అందుకే మళ్ళీ చెప్తున్నా. ఇక్కడ 4.04 దగ్గర చూసుకోండి లైటింగ్. ఓకే. లైటింగ్ వచ్చేసింది చూడండి. సో, అట్లా ఉంటది ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కార్ సింబల్ 4.22 సెకండ్స్ దగ్గర ఆ కార్ సింబల్ ముందు మనకి ఇక్కడ వార్డ్ గురించి అది వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైన పోలింగ్ తేదీ అని వచ్చేస్తూనే ఉంది ఇక్కడ పైన. మీకు టెక్స్ట్ గురించి అస్సలు వరీ కాకండి. బికాజ్ మనకి ఆల్మోస్ట్ టెక్స్ట్ మీకు కనిపిస్తుంది. బట్ మీకు అప్పుడప్పుడు ఈ గీతలు గీతలు కనిపించే ఆప్షన్ కూడా ఉంటుంది. ఎందుకంటే మీ దగ్గర ఫాంట్స్ ఉన్నాయి కాబట్టి. సో, అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకేం చేయలేము. డెఫినెట్గా అనూ ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి మెయిన్గా మన వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకొని కాపీ పేస్ట్ చేస్తే మాత్రం నెవర్ ఛాన్స్. అసలు మీకు అర్థమే కాదు. అసలు ఎట్లా చేయాలో కూడా ఐడియా ఉండదు. సో, అందుకే ఒకసారి వీడియో చూడండి. వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. అది నేను చెప్పేది. చూసుకోండి మనకి ఇక్కడ టెక్స్ట్ ఇది డేటు. అండ్ ఇక్కడ ఏముంది పిక్సార్ట్ ఇది క్రమ సంఖ్య నేను మీకు ఇస్తా. 18.3 దగ్గర మనకు అది ఉంది. అండ్ ఇక్కడ నేము ఇదేదో నేమ్ ఉంది. కారు గుర్తుకే మన ఓటు. సో, ఇది కూడా నేను ఇస్తా 9.2 దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 ఇంకో 2 వస్తుంది ఇక్కడ. ఓకే. లెవెల్ 20 దగ్గర. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ మార్క్ చేయలేదు. 12.23 దగ్గర మనకి నేమ్ వస్తుంది. ఇది మనం పిక్సార్లో చేసుకోవాలి చెప్తా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైన కారు గుర్తుకే మన ఓటు అనేది 14.14 దగ్గర వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది కార్ సింబల్ బ్యాలెట్ పేపర్ దగ్గర. అండ్ ఇది వచ్చేసి లాస్ట్కి మనం స్టాంప్ వేస్తాం కదా ఎలక్షన్లో అది 16.21 సెకండ్స్ దగ్గర. సో, ఇది గైస్ టోటల్ ప్రాసెస్ అయితే ఇదంతా చేసుకోండి ఇట్లా. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత షేక్ ఎఫెక్ట్కి వచ్చేసేయండి. కొంచెం డిఫికల్టే ఉంటుంది. బట్ చేస్తుంటే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను చెప్పింది మీరు అర్థం చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఆల్ ఎఫెక్ట్స్ అండ్ బీట్ మార్క్లోకి వచ్చేసేయండి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి పేస్ట్ చూసుకోండి. మనకి ఎంత నీట్గా ఆ సాంగ్కి సింక్ అయ్యేలాగా చాలా మంచిగా వచ్చింది. సో, మీరు సాంగ్ తోటి వినాలనుకుంటే మన ఐడి లింక్ ఇచ్చిన అక్కడికి చూడండి. ఇప్పుడు ఇమేజ్ది ఈ ఎఫెక్ట్స్ కూడా మీకు కొన్నే ఇచ్చిన, అన్నీ ఇవ్వలేదు. ఎందుకు మీకు తలకాయ నొప్పి అని, అందరికి ఈజీగా అయిపోవాలని నేను అట్లా ఇచ్చిన. ఓకే. ఇప్పుడు ఇమేజ్కి ఎఫెక్ట్స్ పేస్ట్. ఇక్కడ మనకి ఇమేజ్ స్టార్ట్ అయ్యేది స్టార్టింగ్లోనే 2 సెకండ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో, చూసుకోండి ఎంత నీట్గా వచ్చేసిందో. సో, ఇక్కడనే ఉంటుంది. ఈ వైప్ అనేది మనకి ఎరేజ్ చేస్తుంది. సో, మీ ఇమేజ్ పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా మీరు ఇట్లా ఎరేజ్ చేసుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా స్కేల్ చేసేసుకుంటే మీకు అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ షేక్ ఎఫెక్ట్ వీడియో జల్దీ అయిపోతుంది అనుకున్నా కానీ చాలా లెంతీ అయిపోయింది. ఓకే. కార్ గుర్తుకే మన ఓటు. సో, కాపీ ఆల్ ఎఫెక్ట్స్ డోంట్ వరీ. ఇక్కడ ఇక్కడ పేస్ట్. ఓకే. చూడండి ఈజీగా పేస్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ అండ్ ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ ఎఫెక్ట్ కాపీ ఆల్మోస్ట్ అయిపోయినాయి గైస్. ఎఫెక్ట్స్ అయితే అయిపోయినాయి. ఇంతే మనకి. ఇప్పుడు ఎక్కడ ఉంది ఇది ఇక్కడ చూసుకోండి ఈజీగా అయిపోయింది. నేను ఇంత స్పీడ్గా చెప్తున్నాను కానీ మీకు చేసేటప్పుడు చాలా అంటే కన్ఫ్యూజ్ ఉంటుంది. అంటే ఇక్కడేం తీసుకోవాలి ఇక్కడేం తీసుకోవాలని తెలియదు. సో, మీకు అలాంటి టైంలో కూడా నేను ఇంకోటి చెప్తా. మన ఐడిలోకి వెళ్ళి మన వీడియోని అది ఏదైతే మనం డెమో వీడియో ఉంటుంది కదా మీకు స్టార్టింగ్లో చూపెట్టిన ఆ వీడియో చూసుకుంటా సెకండ్స్ పరంగా చూడండి. ఇక్కడ ఏం వస్తుంది ఇప్పుడు 10 సెకండ్స్ దగ్గర ఏం వస్తుంది, 15 సెకండ్స్ దగ్గర ఏం వస్తుంది. అండ్ ఇంకోటి నేను చెప్పేది ఎక్కడ ఏం తీసుకోవాలి ఎట్లా ఏం చేయాలనేది నా వీడియో కూడా చూసుకుంటా ఆ డెమో వీడియో కూడా చూసుకుంటా చేస్తే ఎగ్జాక్ట్లీ మీకు అవుట్పుట్ అనేది యాజ్ ఇట్ ఈస్ దిగిపోతుంది. సో, అట్లా ట్రై చేయండి. మీకు కంపల్సరీగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియో టు ఆడియో అయిపోయింది. అంతా అయిపోయింది. ఈ పొలిటికల్ అంతా ఎట్లా తీసుకోవాలో నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన. ఇప్పుడు డైరెక్ట్ మీరు పిక్సార్ట్లోకి వచ్చేసాయి. ఇది కూడా చాలా సింపుల్ ప్రాసెస్ గైస్. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నేను ఎగ్జాంపుల్గా కోడ్ ఉంటుంది గైస్. అది కోడ్ ఇప్పుడు చెప్తా మీకోసం చెప్తున్నా. ఇప్పుడు డైరెక్ట్ కోడ్ ఓపెన్ అయిపోయింది. యూనిక్ కోడ్ నాన్ యూనిక్ కోడ్ అని ఉంటుంది.
గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్‌గా తెలుగు నా పేరు వేద్దాం జగదీష్. ఓకే. నా పేరు జగదీష్. ఓకే. ఏదో ఒకటి చంద్రబాస్. నేను ఇదంతా కట్ చేస్తున్నా. ఇక్కడ కన్వర్ట్ కాపీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మనకు ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది. సో ఇది కోడ్, మెయిన్ ఇంపార్టెంట్ ఇది కోడ్ గుర్తుపెట్టుకోండి. తర్వాత పేస్ట్ అయిపోయిందా. ఇప్పుడు నేను ఫాంట్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకున్నా. సో మీకు ఇది మ్యాక్సిమం మన దాంట్లో ఉందనుకుంటా వీడియో. ఒకవేళ లేదు అని మెసేజ్ చేయండి, నేను డెఫినెట్గా వీడియో చేస్తా. ఓకే. ఇప్పుడు మనకు వచ్చిందా, ఇది వచ్చింది కదా. ఇక్కడ కలర్లోకి వచ్చేసి గ్రేడియంట్లోకి వచ్చేసేయండి. ఫస్ట్ బ్లాక్ కలర్ తీసుకోండి, తర్వాత మెరూన్. ఓకే. తర్వాత స్ట్రోకు కొంచెం, అండ్ తర్వాత షాడో తీసుకోండి. బ్లర్ మొత్తం తీసేసుకొని ఒపాసిటీ కొంచెం తక్కువ చేసుకోండి. పొజిషన్ ఏమో 2 తీసుకోండి. ఇది 0. ఒక్కసారి నేను ఒకసారి చూపిస్తాను మీకు అవుట్పుట్ ఎట్లా ఉంటుందో. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. 2 అరే ఇది కూడా 2 వచ్చింది. ఓకే, చూసుకోండి ఎంత నీట్గా వచ్చేసింది. ఇప్పుడు నేను మీకు ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి. మనకి సేమ్ స్టైల్ సేమ్. ఓకే. మీకు కావాలంటే వేరే కలర్ కూడా తీసుకోవచ్చు. దీంట్లోనే ఇట్లా కొంచెం కిందికి అనుకుంటే మనకి ఇట్లా వస్తుంది. సో ఈ ఫాంట్ నేమ్ వచ్చేసి గైస్ ధరణి. నేమ్ వచ్చేసి ధరణి, చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. సో మీరు ఈ ఫాంట్ యూజ్ చేయండి. అండ్ ఇంకోటి మీ అందరికి తెలిసిందే, ఈ ఇమేజెస్ అనేది ఎట్లా తీసుకోవాలో అది కూడా చెప్పేస్తా. పనిలో పని అయిపోతుంది. సో మీకు కూడా ఎక్కువ హెడేక్ అనిపించదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన మోడీ ఇమేజ్. సో ఇట్లా ఇమేజ్ తీసుకోండి, ఏదో ఒకటి ఇమేజ్ ఇట్లా సైడ్కి పెట్టుకొని ఎరేజర్కి వచ్చేసి ఇప్పుడు ఇదంతా రిమూవ్ చేయండి. చూసుకోండి నేను పిక్సెల్ యాప్లో అనేది దాంట్లో రిమూవ్ చేసుకున్నా. ఓకే. ఇప్పుడు రిమూవ్ అయిపోయిందా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది, అంతా అయిపోయింది. సో నేను ఇట్లా సైడ్కి పెట్టేస్తున్నా చూడండి. ఇది తీసేస్తున్నది మనకు అవసరం లేదు. ఇట్లా సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు నేను దీన్ని డౌన్లోడ్ చేస్తున్నా. చూసుకోండి డౌన్లోడ్. ఓకే. ఇదే టైప్లో ఎరేజ్ చేసుకొని ప్రతి ఒక్క ఇమేజ్ మీకు ఎట్లా కావాలో అట్లా ఇమేజ్ని ఎరేజ్ చేసుకోండి. మీకు ఆల్మోస్ట్ అందరికి ఐడియా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఏమో అయింది. ఓకే, షేక్ ఎఫెక్ట్ అనమాట. మన బీట్ మార్క్లోకి వెళ్ళిపోదాం. మీడియా. సో చూడండి మనకి ఆటోమేటిక్గా మోడీ ఇమేజ్ అనేది వచ్చేసింది మనకి. సో స్కేల్లోకి వచ్చేసి ఇలా స్కేల్ చేసుకొని ఇప్పుడు వీలున్న ప్లేస్కి మనం ఇక్కడ పెట్టుకోవాలి అంతే. చూసుకోండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇంతే గైస్. ఇట్లా మీకు ఎంతమందిని కావాలంటే అంతమందిని సెట్ చేసుకొని పెట్టుకోండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ ప్రాసెస్ కూడా ఉంటుంది. సో ఇది గైస్ మీకు అర్థమైంది అనుకుంటా ఎట్లా చేసుకోవాలి ఏందనేది ప్రాసెస్. మీకు అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసుకొని వీడియోని సేవ్ చేసుకోండి. ఇది వీడియో అయితే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను.